అయితే నీవా రావణుడివి? శివాంశ జనితుడు నందిని ఓడించి మమ్ము శివుణ్ణి ప్రసన్నులను చేశావు రావణ. నీ బాహుబలం ప్రశంసనీయం. నీవు క్షేమంగా ఉన్నావుగా? అయితే శివుడివి నీవేనా? ఆశ్చర్యం. నీవు నన్ను క్షేమమా అంటూ కుశలం అడుగుతున్నావా? నీ ప్రియ భక్తుడు నంది దుర్దశ చూడలేదా? గణ ప్రముఖుడు నందిని పరాజితుణ్ణి చేసిన రావణుణ్ణి చూడాలన్న తీవ్ర ఇచ్ఛయే మమ్ము ఇక్కడికి తెచ్చింది. కాలుడినైన నా సముఖంలో నీ కోరికలన్నీ పూర్తి చేసుకో శివ. వేదాలలో నీతి శాస్త్రంలో మహాపండితుడు రావణుడు ఎటువంటి కోరికలనైనా అసంపూర్ణంగా ఉంచడు. మమ్ము గుర్తించడంలో పొరబడకు రావణ. నీవు కాలుడివైతే మేము మహాకాలులం. మహాకాలుడివా? అయితే నేడు నా పరశువుకు పూర్తి సమరానందం లభిస్తుంది. ఆనందం కాదు రావణ, పరమానందం. కానీ ఈ కైలాసం మా క్షేత్రం. ఇక్కడ నీవు మా అతిథివి. నాకు ఆతిథ్యం కాదు, యుద్ధాభిలాష ఉంది. మేము నీ ప్రతి అభిలాషను తీరుస్తాము రావణ. కానీ ఇప్పుడు నీవు విశ్రమించరాదు? కార్య పరిసమాప్తే నాకు విశ్రాంతి. శివ, త్రిశూలాన్ని తీసుకో. నీ ఇచ్చ ప్రకారమే రావణ. ఇదో కాచుకో. నీ పరశువును తీసుకోరావణ. లంకేశ్వర రావణ, ఇంకా అలసి ఉండవు. తీసుకో పరశు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. విశ్రమించాలని ఉందా రావణ? లేదు, విశ్రాంతి కాదు. కానీ నువ్వెక్కడ యుద్ధం చేస్తున్నావు? యుద్ధం పేరుతో ఆటాడుతున్నావు. తండ్రి తన పుత్రుడికి, గురువు తన శిష్యుడికి యుద్ధం నేర్పినట్లాడుతున్నావు. కానీ నువ్వు యుద్ధం చెయ్యి. కాదు కాదు, ఇది యుద్ధం కాదు. యుద్ధం పేరుతో ఆడే ఆట. నన్ను యుద్ధం పేరుతో ఆటాడించేవాడివి నీవు. ఇది చెప్పు, వాస్తవంగా నువ్వు ఎవడివి? ఎంతవరకు అహంకారపు పొరలు
నీ కళ్ళను కప్పి ఉంచుతాయో అంతవరకు నీవు మమ్ము తెలుసుకోజాలవు. అహంకారపు పొరల్ని తొలగించేందుకు నీకు సాధన యొక్క ఆవశ్యకత ఉంటుంది. సాధన? దానిని నీవు అర్థం చేసుకోలేవు రావణ. ఒకవేళ అర్థమైతే నీ జీవితం ధన్యమవుతుంది. నా ప్రశ్నకు సమాధానం ఇవ్వక ఎక్కడికి వెళ్ళిపోయావు శివ? నాకు చెప్పు, అసలు నీవెవడివో? మూర్ఖ, ఇంకా నువ్వు మహాబోలాశంకరుల శివశంకరులను తెలుసుకోలేదా? మూర్ఖత్వమే నీ పరిచయం రావణ. దుష్ట! ఈ సమయంలో నా చిత్తం ఉద్విగ్నంగా ఉంది. నా కోపం తెప్పించకు, లేకపోతే నువ్వు సాధన చేస్తూ కూర్చుంటావా? లంకేశ్వరుడు రావణుడికి సాధన కాదు, శక్తి యొక్క భాష తెలుస్తుంది. ఒకవేళ నీ శివుడు నాకు స్వయంగా వచ్చి తానెవరో చెప్పకపోతే నేను వాడి నివాసమైన ఈ కైలాస పర్వతం లేపివేసి సాగర గర్భంలో ముంచేస్తాను. అలాంటి దుస్సాహసం చేయకు రావణ, లేకపోతే భస్మమైపోతావు. శివక్రోధం నుండి నీ రక్షణ చేసుకో. శివుడు నాకు పరిచయం ఇవ్వక నన్ను అపహాస్యం చేశాడు. శివుడు నాతో తానెవరో చెప్పుకున్నాడా సరే, లేదంటే శివుడి నివాసం కైలాసం సాగరంలో ముంచేస్తాను. ఏం జరుగుతోంది స్వామి? ఉద్విగ్నురాలవు కాకు పార్వతి. ఇది ఒక అహంకారి యొక్క అహంకారం. అది ఖండింపబడాలన్న అభిలాషతో ఇక్కడికి వచ్చాడు. అహంకారి యొక్క అహంకారమా? అవును పార్వతి. విశ్వవిజేత ఇంకా ముల్లోకాల స్వామి కావాలని కలలు కంటున్నవాడు లంకేశ్వరుడు రావణుడు నేడు కైలాస భూమిపై తన అహంకారం తోడుగా ఉపస్థితుడై ఉన్నాడు. అంతటి అహంకారా? నేనింతవరకు ఏ వీరుడి యొక్క ఇంతటి శక్తి ప్రదర్శన చూడలేదు. ఈ ప్రదర్శన యుగ పరివర్తనను సూచిస్తోంది దేవి పార్వతి. యుగ పరివర్తన యొక్క సూచన? మేము నీతో చెప్పాము కదా, ఈ నూతన త్రేతాయుగంలో అసురులు ఇంకా అశుభ శక్తులు అత్యధిక శక్తిశాలురవుతారని. మీరింకో మాట కూడా అన్నారు స్వామి. పరిణామం ఎంత అధికంగా దారుణంగా ఉన్నా సరే విజయం సత్యానిదే అవుతుందని. అవును దేవి, అంతిమ విజయం సత్యానిదే అవుతుంది. ఏ పరిణామమైనా ఇంత దారుణంగా ఉండగలదా స్వామి? ఎవడో దుష్టుడి అహంకారంతో జగద్రక్షకుడి యొక్క సింహాసనమే ఊగేటంతగానా? ఆ అహంకారి లంకేశ్వరుడికి వాడి దుస్సాహసానికి దండన ఇవ్వండి స్వామి. నీ యొక్క కోరికను మన్నిస్తూ మేమీ కైలాసాన్ని ఈ క్షణమే స్థిరం చేస్తాం. స్థిరపరిచితే లంకేశ్వరుడికి వాడి దౌష్ట్యానికి దండన ఎలా ఇస్తారు స్వామి? దుష్టుడి దౌష్ట్యం వాడి అహంకారంలో దాగి ఉంటుంది. కైలాసం స్థిరంగా ఉంటే వాడి అహంకారం ఖండింపబడుతుంది. దాంతో వాడికి సత్యజ్ఞానం స్వతహాగా కలుగుతుంది. చూడు, మేము కైలాసాన్ని ఈ క్షణమే స్థిరం చేస్తున్నాం.
ఇప్పుడు నీకు సత్యజ్ఞానం అయ్యిందా మూర్ఖుడా? నీ అహంకారం భస్మమైందిగా దుష్టుడా. నీకు ప్రాణాలను రక్షించుకోవాలని కోరికగా ఉంటే శివశంకరులను పిలువు. దేవాతిదేవులు మహాదేవులు భగవంతుడు శివశంకరులు సంపూర్ణ జగత్తుకు స్వామి, అజరులు అమరులు. శివశంకరులను ఉత్తేజపరిచి నువ్వు నీ సర్వనాశనానికి స్వాగతం పలికేవు రావణ. నేడు ప్రథమంగా శివశంకరుల కోపం నుండి ఈ జగత్తులో ఎవరూ నిన్ను రక్షింపజాలరు రావణా. శివగణాలారా, నేను మీ శివుడిని పిలిచేందుకు బదులుగా ఆ బ్రహ్మను అడుగుతాను. నీవు నాకెందుకు ఇలాంటి శక్తిహీనమైన వరాలిచ్చావని. బ్రహ్మదేవా, బ్రహ్మదేవా, పరమపిత బ్రహ్మదేవా, నా పిలుపు విను. బ్రహ్మదేవా, ఒకవేళ నీవు నా పిలుపు వినకపోతే నేను నీ పేరు తీసుకుని ఆత్మహత్య చేసుకుంటాను. అప్పుడు బ్రహ్మణుడి హత్యా పాపం నీ గళానికి చుట్టుకుంటుంది. బ్రహ్మదేవా, నీ గళం చుట్టూ ఒక బ్రాహ్మణుడి హత్యా పాపం నీ గళానికి చుట్టుకుంటుంది. బ్రహ్మదేవా, ఒక బ్రాహ్మణుడి హత్యా పాపం నీ గళానికి చుట్టుకుంటుంది. బ్రహ్మదేవా, లేవండి స్వామి, లేవండి. రావణుడి హఠంతో మీరు చాలా బాగా పరిచితులే. మీ కఠోర తపస్యా సమయంలో ఈ దశాననుడే మిమ్మల్ని ప్రసన్నం చేసుకునేందుకు తన నవమస్తకాలను బలిచ్చాడు. లేవండి స్వామి, లేవండి. నేను ఆఖరుసారి హెచ్చరిస్తున్నాను పరమపిత. నీవు వరదాయని సరస్వతి మాతకు స్వామిని. ఏదో ఒక ఉపాయం చెప్పండి. దాని వలన మీ నుండి వరదాన ప్రాప్తి పొందిన రావణుడికి వచ్చిన సంకటం తొలగిపోవాలి. లేకపోతే నేనే స్వయంగా నా ప్రాణాలను త్యజిస్తాను. బ్రాహ్మణ హత్యాదోషం. జాగ్రత్త బ్రహ్మదేవా, జాగ్రత్త. వాగ్దేవి సరస్వతి, ఒకవేళ నీకు నీ పతిదేవుడిని బ్రహ్మహత్యాదోషం నుండి రక్షించాలని కోరిక ఉంటే లంకేశ్వరుడు రావణుడికి సహాయం చెయ్యి. ఎలా చేస్తావంటే, నీవు స్వయంగా అతడి జిహ్వపై శోభిల్లి అతడి అహంకారపు వాక్కును నియంత్రించు. ఇలాంటి ఆదేశం ఎందుకు స్వామి? ఆదేశం కాదు దేవి సరస్వతి, మనసున నిలిచిన శంకరులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నమే. అంటే అంటే ఏ వాణిపై పరమశివుడి భక్తి లేదో, వాగ్దేవి సరస్వతి నియంత్రణ ఉందో, దాని ద్వారా అమృతం లాంటి శివభక్తి నిర్జర గంగలా ప్రవహించని. త్వరపడు దేవి సరస్వతి. అహంకారి లంకేశ్వరుడు రావణుడు చాలా మొండివాడు. అవశ్యం స్వామి. బ్రహ్మదేవా, సరస్వతీ మాత, నా మీద పడిన సంకటాన్ని దూరం చేయండి. మీరు అశుతోషుడు భగవాన్ శివశంకరుల భక్తగణం కదా, ఎందుకు ఆ పేరు భక్తులారా? నాతో శివశంకరుల అమృత కథ రసాపానం చేయించండి భక్తులారా. చకితులు కావద్దు భక్తులారా, నా మూర్ఖత్వాన్ని క్షమించండి. ఈ జగత్తులోని ప్రతి ప్రాణి శివుడి ఇచ్ఛతో జన్మించిన కారణాన శివగణాలారా, మీరందరూ నాకు మిత్రులు, బంధువులు, భ్రాతలు. చెప్పండి చెప్పండి, శివ భగవానుడి అమరకథ చెప్పండి. శివభక్తుల పరివారంలోనికి నీకు స్వాగతం లంకేశ్వర రావణ. దశానన, మా యొక్క అంగాంగాలు శివభక్తితోనే నిండి ఉన్నాయి. నేడు మొదటిసారి నీవు శివభక్తుల పరివారాన్ని స్వీకరించావు. ఈ కారణంగా నేడు నీ నోటి వెంట మాకు శివభక్తి గురించి నీ భావాలు వినాలని ఉంది. అవశ్యం బంధు, అవశ్యం. నారాయణ నారాయణ.
జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వల లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రతీక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంధ సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ఘోరణి నిరుద్ధ దుర్ధరాపతి క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని పరమభక్త రావణ, భోళాశంకర ప్రభు భోళాశంకర శివశంకర త్రైలోక్యనాథ అశుతోష భగవాన్ శివశంకర దేవాదిదేవ మహాదేవ భోళాశంకర. ఈ జగత్తులో జన్మించిన ఏ జీవి అయినా మీ మహిమ గురించి తెలియకుండా ఉండదు. అభాగ్యుడిని నేను మీ మహిమ గురించి పరిచితుడిని. కానీ నా మిథ్యాహంకారం నా బుద్ధిని భ్రష్టం చేసింది భోళాశంకర. తెలిసి ఉండి కూడా నేను తమరి గొప్పదనాన్ని ప్రశ్నించే దుస్సాహసం చేశాను. నా ఈ దౌష్ట్యం క్షమాయోగ్యం కాదు అశుతోష. నన్ను దండించు భోళాశంకర, నన్ను దండించు. పశ్చాత్తాపపు నిర్మల జలం అన్ని కళంకాలను కడిగేస్తుంది లంకేశ్వర. నీ యొక్క భక్తిభావాన్ని చూసి మేము ప్రసన్నులమయ్యాము. ఈ దుష్టుడు పాపి అహంకారి రావణుణ్ణి తమరి తుచ్చభక్తుడి రూపంలో స్వీకరించండి. నీ సముఖంలో మా ఈ ఉపస్థితి ఇదే ప్రమాణితం చేస్తోంది దశానన. మేము నిన్ను భక్తుడి రూపంలో స్వీకరించామని. లే రావణ, నీచే రచించబడిన ఈ స్తోత్రం శివతాండవ స్తోత్రం అనే పేరుతో చిరకాలం ప్రసిద్ధికెక్కుతుంది. ఆ పైన శివభక్తులకు ప్రేరణ ప్రదానం చేస్తుంది. అసుతోషుడు భగవంతుడు శివశంకరులకు జయము! జగదీశ్వరుడు శివశంకరులకు నీకు వరమివ్వాలని మాకు కోరికగా ఉంది రావణ. నీకిష్టమైనది ఏదైనా వరం కోరుకో. దండించవలసిన స్థానంలో వరమివ్వడమా? నిజానికి మీరు మహనీయులు భోళాశంకర. దేవాదిదేవ మహాదేవ, నాకు యోగ్యమని మీరేదనుకుంటారో అదే నాకు అనుగ్రహించండి. లంకేశ్వర రావణ, ఇదిగో ఈ చంద్రహాస ఖడ్గాన్ని స్వీకరించు. ఇది నీ యొక్క శత్రువుల నుండి రక్షిస్తుంది. కానీ గుర్తుంచుకో లంకేశ్వర, ఒకవేళ నువ్వు దీన్ని దురుపయోగం చేయాలని యత్నిస్తే ఇది నిన్ను నిశ్శస్త్రుణ్ణి చేసి మా వద్దకు తిరిగి వస్తుంది. నాకు ఆశీర్వాదం ఇవ్వండి భోళాశంకర. నా అంగాంగాలు మీ భక్తిని గుణగానం చెయ్యాలి. నా సర్వస్వం మీ గొప్పదనాన్ని కీర్తించాలి. మీ వంటి దయాళువు భక్తవత్సలుడి దర్శనం పొంది నా జీవితం ధన్యమైంది భోళాశంకర. అశుతోషుడు భగవాన్ శివశంకరులకు జయం! భగవంతుడు శివశంకరులకు జయం! భగవంతుడు శివశంకరులకు జయం!
నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి నారద. మీ దర్శనము పొంది నేను కృతార్థుడనయ్యాను. ఆశ్చర్యం, మహాశ్చర్యం. లంకేశ్వర, రావణ, మీకెలా తెలిసింది లంకేశ్వర నేనే దేవర్షి నారదుణ్ణని? మీరు నేను పరిచయం అవడం ఇంతకు పూర్వం ఎన్నడూ జరగలేదే. మీ వంటి మహానుభావులకు పరిచయం యొక్క అవసరం లేదు. మీరైతే చర్చల్లోనే పరిచితులు, ప్రసిద్ధులు అవుతారు. నారాయణ నారాయణ అంటే? అంటే నా తండ్రి గారు మహాముని విశ్రావుని ముఖతః మీ యొక్క గాథలు ఎన్నో విన్నాను. బాల్యకాలం నుండే నా మనసులో మిమ్మల్ని దర్శించుకోవాలనిపించేది. నేడు మీరే స్వయంగా దర్శనమిచ్చి నా అభిలాషను పూర్తి చేశారు. నారాయణ నారాయణ. లంకేశ్వర, మీతో పరిచయం ఏర్పడిన తరువాత ఎలా అనిపిస్తుందంటే, ఇంతకు పూర్వం మీ విషయంలో ఏవేవి అయితే విన్నానో అవన్నీ మిథ్యా అని. నారాయణ నారాయణ. మీరు నా విషయంలో ఏమి విన్నారు దేవర్షి? అదే, శ్రేష్టమైన విశుద్ధమైన బ్రాహ్మణ కులంలో జన్మించినా కూడా మీలో రాక్షసాంశ ఎక్కువని. వీరులైనప్పటికీ మీరు అహంకారులు, అత్యాచారులు అని. దేవర్షి నారద, నారాయణ నారాయణ. లంకేశ్వర, ఈ సమయంలో మీరు వినమ్రత అనే ముసుగు వేసుకున్నారే, అది బోలాశంకరుడి మీది భక్తి ప్రభావంతో కాదు కదా. మీ ఈ వినమ్రత కేవలం క్షణిక మాత్రమే కాదు కదా. నారద, నారాయణ నారాయణ అంటే శివభక్తి ప్రభావం సమాప్తమైపోయింది. మీరు మళ్ళీ మిథ్యాహంకార శిఖరాగ్రం చేరిపోయారు లంకేశ్వర. దేవర్షి నారద, ఏమిటి మీరు నన్ను అవమానం చేయడానికి ఇక్కడికి వచ్చారా? లేదు లేదు లంకేశ్వర, నేను ఊరికే మిమ్మల్ని కలిసే ఉత్సుకతతో ఇక్కడికి వచ్చానంతే. ఇది ఎలాంటి ఉత్సుకత? నన్ను అవమానించాలనే దుస్సాహసం కాకపోతే? నారాయణ నారాయణ, మీరు దీన్ని మీ అవమానమని ఎందుకు అనుకుంటున్నారు లంకేశ్వర? నాకు సత్య జ్ఞానం చాలా చక్కగా ఉంది దేవర్షి. మీరు నాతో మీ చాతుర్యపు పాఠాలు చదివించే చేష్ట ఎప్పుడూ చేయకండి. ఇప్పుడు మీ క్రోధం జ్వాలాముఖిగా మారిపోయి మిమ్మల్ని భస్మం చేయబోతోంది. నేనిక అదృశ్యమవుతున్నాను. నారాయణ నారాయణ. అదృశ్యమైపోయి నీవు నీ ప్రాణరక్షణ చేసుకున్నావు నారద. లేకపోతే భోళాశంకరుడి దివ్య చంద్రహాస ఖడ్గ ఉద్ఘాటన ఇప్పుడే జరిగి ఉండేది. మూర్ఖ రావణ, నీకీ మాత్రం తెలియదా? భగవంతుడు భోళాశంకరుని కృపతో నారదుడికి ఆయన అభయహస్తం ప్రాప్తించిందని. నారాయణ నారాయణ. నీ క్రోధాన్ని అదుపులో ఉంచుకో రావణ, లేకపోతే నీవెన్నడూ సర్వసిద్ధుల ప్రాప్తిని పొందలేవు. నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం 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 నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.
దేవర్షి నారద ప్రణామం. వానరరాజా కేసరి, మాత అంజన, మీ మనోరథం సఫలమగుగాక. దేవర్షి, మీ ఆగమనాన్ని సదా శుభప్రదంగా భావిస్తున్నాము. నారాయణ నారాయణ. వానరరాజా, ఈ సమయంలో మీరు మాత అంజన ఒకేసారి బోలాశంకరుడు శ్రీ మహావిష్ణువుల గురించి తపస్సు చేస్తున్నారు. ఆ రహస్యం తెలుసుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. దేవర్షి, భగవాన్ భోలాశంకరులు స్వయంగా నాకు స్వప్నంలో కనిపించి చెప్పారు. భగవాన్ శివుడిని ఇంకా విష్ణువుని ఆరాధించితే నాకు ఒక తేజస్వి అయిన పుత్రరత్న ప్రాప్తి కలుగుతుందని. ఈ కారణంగానే దేవర్షి మేము హరిహరులను ఆరాధిస్తున్నాం. మాకు పూర్ణ విశ్వాసం ఉంది దేవర్షి. హరిహర ప్రభువులు మా ప్రార్థనని తప్పక స్వీకరిస్తారని. మాత అంజన, నేను మీతో పాటు ఈ ఆరాధనలో పాల్గొంటాను. అలాగే మీ పక్షాన హరిహరులతో ప్రత్యక్ష రూపంలో ప్రార్థన కూడా చేస్తాను. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. స్వామి, నారాయణ నారాయణ. ప్రణామం శ్రీహరి. ప్రణామం మాత. మాత, శ్రీహరి విష్ణువు యోగ నిద్రలో లీనమై ఉన్నారు. కానీ తన భక్తుల ప్రార్థనలు తప్పక వింటూనే ఉండాలి. గాఢ యోగ నిద్రలో లీనమైన కారణాన వీరిని లేపటం ఉచితం కాదు. కానీ మాత, నేను ఈ సమయంలో మీ సముఖానికి ఒక వినమ్ర నివేదన తీసుకువచ్చాను మాత. ఒక నివేదన లేకపోతే నీకు వైకుంఠ మార్గం కనపడనే కనపడదు కదా నారదా. నీ స్వార్థం ఎప్పుడూ నాకు బహుబాగా తెలుసును. తల్లి, దయచేసి కోపించకు. కోపించక ఇంకేం చెయ్యను నారదా. వైకుంఠంలో ప్రవేశించగానే నీవు శ్రీహరిని నీ ఆరాధ్య దైవమంటూ చిరపరిచితమైన రాగాన్ని వినిపిస్తావు. నారాయణ నారాయణ. తల్లి, ఏమిటమ్మా మీరంటున్నారు? శ్రీ మహావిష్ణువు నా ఆరాధ్యులే. నేను ప్రతిక్షణము వారి నామమే స్మరిస్తూ తిరుగుతూ ఉంటాను. నాకు నీ భక్తిపైనే సందేహం ఉంది. భక్తుడికి ఒకవేళ తన భక్తిని ప్రకటించవలసి వచ్చినట్లయితే అతని భక్తి ఎప్పుడూ నిజమైంది కాజాలదు. మాత, మీరు మీ పుత్ర సమానుడైన నారదుణ్ణి సందేహిస్తే ఈ దీనహీన నారదుడు ఎక్కడికి వెళ్ళగలడు? అసలే నేను ఈ సమయంలో ఇది విని చింతిస్తున్నాను. శ్రీ మహావిష్ణువు పృథ్వీలోకంలో మానవావతారం ధరించబోతున్నారని. జగత్తుకు సూచనా కేంద్రమైన నారద, నీవు ఏది విన్నావో, ఎవరి నుండి విన్నావో అది మమ్మల్ని కూడా వినని. నారాయణ నారాయణ. శ్రీహరి, పరమపిత బ్రహ్మదేవులు ఈ సత్యాన్ని ప్రకటించారు. బ్రహ్మదేవులా? అవును మాత. పరమపిత బ్రహ్మదేవుల బ్రహ్మవాక్కు ఎప్పుడు అసత్యం కాదు కదా. నారద, ఈ కథనం బ్రహ్మవాక్యంతో సమానంగా నిజమే. మా తరువాత దేవి లక్ష్మి పృథ్వీపై అవతార ధారణ చేస్తుంది. ఆ సత్యం కూడా మాకు తెలిసినదే. నారద, వీరిద్దరి నివేదన తీసుకునేనా నీవు వైకుంఠానికి వచ్చింది? శ్రీహరి, మీ సమక్షంలో జగత్తులోని ఏ రహస్యమైనా రహస్యంగా ఉండజాలదు. తమరు అంతర్యామి. వానరరాజు కేసరి, మహారాణి అంజనల సామూహిక ప్రార్థనల సంబంధం మీ మానవావతారంలో ఉంది. ఇంకా జిజ్ఞాసేవైనా మిగిలిందా నారదా? జిజ్ఞాస కాదు శ్రీహరి, నివేదనే. అదేదో నీవు త్వరగా చెప్పు. ఎందుకంటే నేను వీరిరువురి ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి బోళాశంకరుడి మార్గదర్శనం తీసుకోవలసి ఉంది. నారాయణ నారాయణ. శ్రీహరి, ఈ నివేదన తీసుకునే నేను ఇక్కడికి వైకుంఠానికి వచ్చాను.
దేవి లక్ష్మి, నీవు మా ఈ చర్చలో పూర్తిగా మౌనంగా ఉన్నావు. మా మానవావతారం నీకు సమ్మతం కాదా? నేను మీతో సమ్మతించకపోవడం అనే ప్రశ్నే ఉదయించదు స్వామి. నేను మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ.